సృష్టికర్త పరమాత్మకు సాష్టాంగ నమస్కారములు. గురూజీ, నేను నిరంతరం కూడా బ్రహ్మముహూర్తంలో లేస్తున్నాను గురువు. నేను స్వామివారిని నిరంతరం ప్రార్థన చేస్తూ ఉన్నాను. కానీ ప్రతి నెల కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమలకు వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకొనిదే నాకు నిద్ర పట్టదు గురు. మరి ఈ విధంగా నిరంతరం నేను ధ్యానం చేస్తే నాకు ఒక్కరోజు కూడా స్వామివారి దర్శనం జరగదు. ఎందుకంటే నువ్వు చెప్పిన మాటల్లో ప్రతిదీ కూడా నేను చేస్తున్నా అని అంటున్నావు కాబట్టి భౌతికమైనటువంటిగానే నువ్వు దర్శనం చేసుకుంటున్నావు. నీవు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆధ్యాత్మిక మార్గంలో నీ మనస్సును అక్కడ సమర్పించలేదు అని కనపడుతుంది. అంతవరకు ఎందుకు? ఒక వృక్షం పెంచాలంటే వాటికి ఏం చేస్తాం? మనం విత్తనం నాటి దానికి నీళ్లు పోసి ఆ చెట్టుని ఏ యొక్క జీవరాశు ఆ ఆకులను తినకుండా పెంచిన తర్వాత వాటిపైన పూలు పళ్ళు కాయలు ఉన్నప్పుడు అనేక రకమైన పక్షులు అందులో వాటి మీద కూర్చొని తింటుంది. వాటి కింద అనేకమైన జీవరాశులు సెద తీర్చుకుంటుంది. మరి ఒక చిన్న వృక్షం పెంచాలంటే ఆ బీజం నాటిన తర్వాత ఎన్ని క్రియలు జరిగిన తర్వాత అది సంపూర్ణంగా జరిగింది. ఆ విధంగా నీ మనస్సు కూడా సంపూర్ణంగా స్వామివారిని ప్రార్థన చెయ్యాలంటే నిరంతరం అతనిపై మనసును పూర్తిగా స్వచ్ఛమైన మనసుతో లగ్నం చెయ్యి. తప్పకుండా ఆయన దర్శనమిస్తాడు. అందుగురించే అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని నిరంతరం అతన్ని ప్రార్థన చేస్తూ ఉండు. తప్పకుండా దర్శనం జరుగుతుంది.